ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాతిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏమిటంటే, మనసు నిండా బాధతో మాట్లాడుతున్నాను, ఒక్క నిమిషం విను. ఈ బాబా మాట పూర్తిగా వింటేనే తెలుస్తుంది ఎందుకు ఇంత బాధతో చెప్తున్నాను అని చెప్పి అంటున్నారండి. బాబాగారి సందేశం పూర్తిగా అర్థమవడం కోసం వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి క్షణం నన్ను బాధ పెడుతూనే ఉన్నావు బాబా. నేను అనుకున్నది ఏదీ జరగట్లేదు, నేను కోరుకున్న ఏదీ కూడా దక్కట్లేదు. ఎందుకు నన్ను ఇన్ని కష్టాలు పెడుతున్నావు? నా జీవితం అంతా కూడా కష్టాలమయం, నష్టాలమయం, బాధతో నిండి ఉంది. నువ్వు కనీసం చలించను కూడా చలించట్లేదు. నా మనసులో ఉన్న బాధ నీకు అర్థం అవ్వట్లేదా బాబా అని చెప్పి నువ్వు బాధపడుతున్న మాట వాస్తవమే. కానీ ఎందుకు ఒక్క విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నావు? నీ జీవితంలో ఒక కష్టం వచ్చింది అంటే అది పైపైన మాత్రమే నిన్ను బాధ పెడుతుంది. పూర్తిగా ఆ కష్టం యొక్క బాధని నువ్వు అనుభవించట్లేదు. ఎందుకంటే ఈ బాబా ఆ పూర్తి కష్టాన్ని తీసుకొని నీకు పైపై కష్టాన్ని మాత్రమే కలిగిస్తున్నారు. నువ్వు ఎక్కువ బాధపడడం చూడడం ఇష్టం లేక ఈ బాబా సచ్చరిత్రలో చెప్పిన విధంగా మీ పాపాలన్నిటినీ కూడా భిక్షాటన చేసి ఈ బాబా మోసినట్లుగా నీ పాపాన్ని కానీ, నీ కష్టాన్ని కానీ, నీ బాధని కానీ ఈ బాబా తండ్రి స్థానంలో ఉండి తను మోస్తున్నాడు. ఎందుకంటే ఒక తండ్రి తన బిడ్డలకి మంచి మాత్రమే ఇస్తాడు, బాధని ఎప్పుడూ ఇవ్వడు. ఒకవేళ నిన్ను ఏదైనా విషయం బాధ పెట్టినట్టయితే అది లోతుగా నిన్ను ఎప్పుడూ బాధ పెట్టదు. బరువైన బాధని నీకు ఎప్పుడూ ఇవ్వరు. మనసు నిండా భారంగా మారిన విషయం ఏదైనా ఉందా ఇప్పటి వరకు? ఒక్కసారి నిజంగా మనస్ఫూర్తిగా ఆలోచించి చెప్పు. అదేంటి బాబా, పోనీ నేను ఒక కోరిక కోరుకున్నాను, ఆ కోరికను నువ్వెందుకు తీర్చట్లేదు అని చెప్పి నువ్వు అడుగుతున్నావు కదా. ఈ బాబాకి తన పిల్లలకి ఎప్పుడు ఏది ఇవ్వాలో బాగా తెలుసు. నీకు ఏ సమయంలో అది దక్కాలో ఆ సమయంలో తప్పకుండా నేను చేరి తీరుతుంది. నీకు ఇవ్వాల్సిన సమయం వచ్చినప్పుడు నేనే స్వయంగా నీకు అందిస్తాను. నీకు ప్రస్తుతం అది దక్కట్లేదు అంటే ఆ సమయం ఇంకా ఆసన్నం అవ్వలేదని అర్థం. అంతేకాని దాన్ని నీకు దూరం చేస్తున్నానని కాదు. ఒక తండ్రికి తన పిల్లలకి ఏది ఎప్పుడు ఇవ్వాలో, ఏ సమయంలో ఇస్తే మంచి జరుగుతుందో అన్న విషయం బాగా తెలుసు. కాబట్టి ఈ బాబాని ముఖ్యంగా నమ్మండి. నమ్మితేనే అప్పుడు మీ కష్టం యొక్క బాధ విలువ ఏంటి అనేది తెలుస్తుంది. మీ కష్టాలు ఎంతవరకు ఉన్నాయి, ఎంతవరకు కష్టం మీకు వస్తుంది, ఎంత బాధని మీరు అనుభవిస్తున్నారు అనేది అర్థమవుతుంది. నమ్మకం లేని చోట ఏది కూడా పనికిరాదు. నమ్మకం ఉన్న చోట మాత్రమే ఏదైనా అర్థం చేసుకోగలిగే శక్తి, తెలివితేటలు వస్తాయి. ఒక చిన్న కష్టం మీకు ఎదురయ్యింది అంటే పెద్ద కష్టం రాబోతున్న దాన్ని ఆపి ఆ చిన్న కష్టం మాత్రమే మీకు ఎదురయ్యింది అన్న విషయాన్ని గుర్తించాలి. ఎందుకంటే ఆ పెద్ద కష్టాన్ని ఈ బాబా తీసుకున్నాడు కాబట్టి ఆ చిన్న కష్టం వల్ల మీరు భవిష్యత్తు గురించి ఇంకా మంచిగా ఆలోచించాలి. ఎందుకంటే ఇలాంటి కష్టాలు, ఇలాంటి నష్టాలు మళ్ళీ రాకుండా మీరు ప్రణాళికలు వేసుకోగలగాలి. అందుకోసమే ఆ చిన్న కష్టమైన మీ దాకా చేరుతుంది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, గతాన్ని తవ్వుకొని ప్రతి క్షణం గతం గురించే ఆలోచిస్తూ మనసు నిండా బాధతో, మనసు భారంతో ఉన్న ప్రస్తుతాన్ని నువ్వు నరకం చేసుకుంటున్నావు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఎవరైనా సరే గతంలో జరిగిన దేన్ని కూడా మనం మార్చలేము. గతాన్ని అక్కడే వదిలేయాలి. ప్రస్తుతాన్ని నువ్వు విశ్లేషించుకొని ప్రస్తుతం జరుగుతున్న వాటి మీద నువ్వు దృష్టి పెట్టి ప్రస్తుతం జరిగే వాటి వల్ల భవిష్యత్తులో వచ్చే వాటి గురించి మాత్రమే ఆలోచించు. ప్రస్తుతాన్ని చక్కగా ఆనందంగా అనుభవించు. ప్రతి సంఘటనని విశ్లేషించు. గతాన్ని అక్కడే వదిలేయి. గతాన్ని అక్కడ వదిలేసి నువ్వు ముందుకు సాగాలి. అప్పుడే జీవితం ఆనందంగా ఉంటుంది. ఉన్నది ఒక్క జీవితం అనేది గుర్తుపెట్టుకో. ఈ జీవితంలో నువ్వు ఏం చేస్తున్నావనే దాని మీదే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం నువ్వు చేస్తున్న పని మీదే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
నువ్వు సంతోషంగా ముందుకు సాగుతున్నంత కాలం నీ భవిష్యత్తు ఆనందంగానే ఉంటుంది. కానీ గతాన్ని భారంగా మోస్తూ నువ్వు వెళ్తున్నంత కాలం నీకు నష్టాలు కష్టాలే ఎదురవుతాయి. సంతోషంగా జీవించలేకపోతావు. గతం ఎప్పుడూ గతమే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. అంతేకాదు, నువ్వు ఈ లోకంలోకి వచ్చేటప్పుడు దేన్ని నీ వెంట తీసుకురాలేదు. అలాగే ఈ లోకాన్ని వదిలి వెళ్ళేటప్పుడు కూడా దేన్ని నీ వెంట తీసుకెళ్ళవు. ఈ ఒక్క విషయాన్ని కూడా నువ్వు గుర్తుపెట్టుకుంటే ప్రస్తుతం నువ్వు అనుభవిస్తున్న నరకానికి స్వస్తి పలకవచ్చు. ఎందుకంటే నువ్వు గతాన్ని మోస్తూ ప్రస్తుతాన్ని నరకం చేసుకుంటున్నావు. అంతేకాకుండా వాటి గురించే ఆలోచించడం వల్ల నీ మనసు మీద, నీ ఆరోగ్యం మీద చాలా ప్రభావం పడుతుంది. అలా కాదు, నీ మనసుని నిర్మలంగా ఉంచుకో. భవిష్యత్తు గురించి మంచి మంచి కలలు కను. ప్రస్తుతం ఉన్న ప్రతి చిన్న పనిని, ప్రతి చిన్న సంఘటనని ఆనందంగా అనుభవించు. ఈరోజు నువ్వు ప్రతి క్షణం ఆనందంగా ఉండకపోతే రేపు ఈరోజు గురించి తలుచుకున్నప్పుడు మళ్ళీ నీకు బాధ ఎదురవుతుంది. అవునా కాదా చెప్పు? అలా కాకుండా ప్రతి చిన్న సంఘటనని కూడా చిన్నపిల్లలు ఎలా అయితే ఆనందిస్తారో చిన్న చిన్న విషయాలకి, అలా ఆనందపడ్డాన్ని నేర్చుకో. భవిష్యత్తు ప్రణాళికలు అనేవి పెద్ద స్థాయిలో ఉండాలి. ఎందుకంటే అవే నువ్వు అనుకున్న గమ్యానికి చేరుస్తాయి. నువ్వు అనుకున్నవన్నీ సాధించడానికి ఉపయోగపడతాయి. నువ్వు కోరినట్టుగా నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు నేను అందించి తీరుతాను. కానీ అవి ఏ సమయంలో నీకు అందాలో నాకు బాగా తెలుసు. అంతేకాని బాబా నేను ఏది కోరినా కూడా నాకు అస్సలు ఇవ్వట్లేదు, బాబానే నమ్ముకున్నాను అయినా కూడా నాకు ఈ కష్టాలే ఉన్నాయి, బాబా నేను ఏ చిన్నది కోరినా కూడా నా కోరిక తీర్చట్లేదు అని అనుకోవడం చాలా తప్పు. నువ్వు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నావో, ఎవరి ముందైతే, ఎవరి మాటలనైతే నువ్వు లెక్క చేయకుండా వారి ముందు తల ఎత్తుకొని తిరగాలో, వారి గురించి భయపడుతున్నావు, బాధపడుతున్నావు. జీవితంలో ఎదురవబోయే ప్రతి సంఘటనని నువ్వే ఎదుర్కొని తీరాలి. నీకు తోడుగా ఈ బాబా ఉన్నాడు. నువ్వు ఎవరి గురించి ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదు. నీకు తోడుగా ఎల్లవేళలా నీతో పాటే నేను ఉన్నాను. ఈ ఒక్క విషయాన్ని నువ్వు బాగా గుర్తుపెట్టుకో. ఎల్లవేళలా నిన్ను కాపాడుకుంటూనే ఉంటాను. నీకు ఇవ్వాల్సినవన్నీ కూడా నేను చక్కగా ఇస్తాను. నువ్వు దేని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎవ్వరి గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు చేయాల్సిందల్లా ఈ రోజు వరకు జరిగిన అన్ని విషయాలని గతం గతహ అని చెప్పి అక్కడే వదిలేయడమే. ఈ ఒక్క పని చేయి చాలు. నువ్వు బాధపడుతున్నావు అంటే నీకు 1000 రెట్లు ఈ బాబా బాధపడుతున్నట్టు అని గుర్తుంచుకో. ఈ బాబా నీకు అందించేది 1% బాధని మాత్రమే. నీ గురించి ఈ బాబా పడుతున్న బాధ నువ్వు ఊహించని కూడా ఊహించలేవు. ఈ బాబా ఎల్లప్పుడూ నిన్ను అంటిపెట్టుకొని నిన్ను రక్షిస్తూ నీకు తోడుగా నిలబడుతూనే ఉన్నాడు. నమ్మకం ఉంచి జీవితాన్ని చక్కగా ఆనందంగా ముందుకు సాగించు. అప్పుడే ఈ బాబా ఉనికి నీకు తెలుస్తుంది. ఈ బాబా ఉనికి తెలిసిన మరుక్షణం నీ జీవితం పూర్తిగా మారిపోతుంది అని బాబాగారు చెప్తున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ సాయినాథుని ఆశీర్వాదం వల్ల మీ జీవితంలో జరిగిన అద్భుతాలను, మీ అనుభవాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము వాటిని మరికొంతమంది సాయి భక్తులకు చేరవేరుస్తాం. ఓం సాయిరామ్.